అవకతవకలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు పోగానే దరఖాస్తు చూడంగానే మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాంట్లో నెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలే సభ్యులల్లా వాళ్ళు పోగానే మీరు ఏ పార్టీ అయ్యా మీద అని అడుగుతుండట. బీజేపీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ అయితేనేమో పక్కకి పిలిచి అప్లికేషన్ సంతకం పెట్టి పంపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళు కానీ పక్కకి ఈ పక్కకి పిలుస్తారు, లెఫ్ట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు, రైట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు. ఏమన్నా ఇస్తావా అన్నా అని చెప్పి జేబులు తడుపుకొని అప్లికేషన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకునే పరిస్థితి ఇలా అధికారులది ఉన్నది. ఇలా మరి కాంగ్రెస్ దాంట్లో ఉన్న సభ్యులది ఉన్నది. ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటాడు, ఆయన చాలా సిన్సియర్గా అధికారులు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రోజు డబ్బ కొడతాడు. ఆయన ఏ జిల్లాలో పోయినా ఇందిరమ్మ మా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి కొడతాడు తప్ప ఆ ఇందిరమ్మ గురించి మరి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా సరిగా అవగాహన లేదు. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడేది. మరి దీన్ని ఇంకా ముందుకు పోతే ఇంకా ఇది డేంజర్ జోన్లోకి పోతుంది. మరి దాంట్లో కూడా ఎవరైనా పునాది తీసుకుంటే నీది ఎంత పొడవు ఉన్నది, ఎంత అడ్డం ఉన్నది, 600 కట్టాలి, ఇంతనే పొడవు ఉండాలి, ఇంతనే అడ్డం ఉండాలని చెప్పి దాని మీద కూడా బ్లాక్మెయిల్ చేసి మరి దాని మీద కూడా డబ్బులు లాగుతున్నారు. ఇది నేను చెప్పేది జగమెరిగిన సత్యం. అన్ని గ్రామాలలో మా నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గాలలో కూడా మరి సమస్యలు ఉన్నాయి. దీని మీద తొందరనే ఒక కమిటీ చేసి మంత్రి గారు దీని మీద కమిటీ చేసి, మంత్రి గారు చాలా పెద్ద డైలాగులు కొడతాడు కదా, మరి దీని మీద కమిటీ చేసి ఏం జరుగుతుందో అని చెప్పి పరిశీలించాల్సిందిగా నేను మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక విషయం, మరి భూభారతి అని మాట్లాడుతుండ్రు. ఆ భూభారతి అనేది మరి రైతులకు తెలియదు, అవగాహన సదస్సులు లేదు. ఏ మండలంలో కలెక్టర్ ఎప్పుడు వస్తుండో, ఆర్డీఓ ఎప్పుడు వస్తుండో, ఎంఆర్ఓ ఎప్పుడు వస్తుండో, ఎవరిని పిలిపించుకుంటుండో, కాంగ్రెస్ కార్యకర్తలు పిలిపించుకుంటుండో భూభారతి గురించి షాంపిల్గా 2-3 మీటింగులు పెడుతున్నాడు, చేతులు తిప్పుకొని పోతున్నారు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం లేదు భూభారతిలో. ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కానీ ఏదన్నా ఒక ప్రోటోకాల్ ప్రకారం భూభారతి మీటింగ్ పెడితే మేము వ్యతిరేకించట్లేదు భూభారతిని. ఎప్పుడు కూడా మేము కూడా దాంట్లో ఏమన్నా లొసుగులు ఉన్నా మంచిగా మంచిగా చెప్తాం, చెడ్డగా చెప్తాం. మరి భూభారతి కూడా మరి గౌరవ మంత్రి గారిది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిదే. మరి ఈ ఇందిరమ్మ ఇళ్ళది కూడా మరి ఆయన శాఖనే. ఈ రెండింటి మీద కూడా పూర్తి స్థాయిలో మరి అసలు దాని గైడ్ లైన్స్ ఏంది, భూభారతి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు, మరి గతంలో ఉన్న ధరణికి దీనికి తేడా ఏంది, ఇవన్నీ కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్లు కూడా నిమ్మకు నీరెత్తినట్టు మాకు తెలియదు సార్, మా గైడ్ లైన్స్ రాలేదు అంటుండ్రు. ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మరి ఇంకా మాకు గైడ్ లైన్స్ రాలేదు, మాకు దాని గురించి తెలియదు, దరఖాస్తులు తీసుకోమంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎన్ని బిల్లు ఇస్తారు, ఎప్పుడు ఏ టైంలో ఎంత బిల్లు ఇస్తారని చెప్పి ఈరోజు పాపం గరీబులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆడికి పోయి కొందరు బ్రోకర్లు ఏం చేసి నువ్వు ఆల్రెడీ కట్టినావు కదా దానికి రాదు పో అని చెప్పి వాళ్ళని బెదిరియడము, నువ్వు కట్టుకో పాత దానికి బిల్లు ఇప్పిస్తా అని ఓడి రావడము, నీ పొడుగు ఉన్నది ఇంకా పొట్టిగా కట్టాలి దాన్ని గులగొట్టి ఒక రూమ్ గులగొడితే నీకు బిల్లు వస్తుందని ఇంకోరు చెప్పడం. కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇలా ప్రజలు, పేదవాళ్ళు పాపం ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ పోయే వరకు వాళ్ళకు పూర్తి స్థాయిలో మరి అవగాహన కల్పించాలి. అధికారులు పోవాలి, ఫీల్డ్ మీదకి పోవాలి, ఒక మోడల్ హౌస్ కట్టాలి. మరి వాళ్ళు ఎవరో లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ పర్సనల్గా వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు, దీని సిస్టమ్ గిట్లు ఉంటుంది అని చెప్పే నాదుడు లేడు. కనీసం ఆ సబ్జెక్టు మరి ప్రజలు అయితే ఇందిరమ్మ దరఖాస్తులు పెట్టుకుర్రో వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పిలిచి మీరు దాన్ని అవగాహన కల్పించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వంను రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పే నాదుడు లేడు. కనీసం ఆ సబ్జెక్టు మరి ప్రజలు అయితే ఇందిరమ్మ దరఖాస్తులు పెట్టుకుర్రో వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పిలిచి మీరు దాన్ని అవగాహన కల్పించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వంను రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినది. మరి మొన్నటికి ఒక దుబ్బాకల ఎస్ఐ మీద కంప్లైంట్, మరి భయంకరంగా లంచాలు తీసుకుంటుండని, మరి ఆ లంచాలు తీసుకొని నినాక మొన్న మరి మిడిదొడ్డిలో ఒక ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఓంగాడు సస్పెండ్ అయ్యిండు. ఓంగాడు ఎక్కడన్నా 10,000 రూపాయలు లంచం తీసుకుంటాడా? ఎస్ఐ డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని కింది ఓంగాడ్ల మీదనో కానిస్టేబుల్స్ మీదనో నూకడం నిజంగా బాధాకరం. మన దుబ్బాకలో కూడా అదే జరిగింది. మరి వాళ్ళ మిడిదొడ్లు అదే జరిగింది. ఏ గ్రామంలో పోయినా మరి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు అయితే బీభత్సంగా అమ్ముతున్నారు. రోజుకు 4-5 యువకులు తాగి బైక్ల మీద పడితే మరి ఆసుపత్రి పాలవుతున్నారు. మరి ఇలా ఎవరికి ఏ షాపులో ఎస్ఐలకు ఫోన్ చేసినా, సిఐలకు ఫోన్ చేసినా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా అందరికీ కూడా ఈరోజు బెల్ట్ షాపులతోటి మామూలు వస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇలా బెల్ట్ షాపులు ఇప్పటికైనా కంట్రోల్ చేయాలి. మరి పోలీస్ అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు, అవి ఇప్పటికైనా మానేయాలి. మరి సమాజానికి మంచిది కాదు. మరి పైన సిపి గారేమో మరి ఆమె బ్రహ్మాండంగా మా వ్యవస్థ పనిచేస్తుందని చెప్తుంది.
ఎప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇస్తా కూడా మేమే ఏదో తప్పు చేసినట్టు ఆమె మా మీదనే చేస్తుంది. మరి నిన్న జరిగిన ఇద్దరు ఎస్ఐల మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను సిపి గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. దుబ్బాక పట్టణ ప్రజల నుంచి, మిడిదొడ్డి మండలం నుంచి ఎవరి దగ్గర పోయినా, ఏ అధికారి దగ్గర పోయినా ఇలా పోలీస్ అధికారులు బీభత్సంగా లంచాలు తీసుకుంటారని చెప్పి మరి మాకు ప్రజలు చెప్తున్న ఫిర్యాదులు. వాటి మీద ఒకవేళ తప్పుంటే అది మేము కూడా సరిదిద్దుకుంటాం. మరి కనీసం ఎంక్వైరీ చేయండి. మీరు ఇట్లా ఎందుకు జరుగుతున్నది? ఈ తిరిగి లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఒక బైక్ యాక్సిడెంట్ అయితే 10,000 రూపాయలు లంచాలు తీసుకుంటుంటే దాని మీద మరి ఇలా హోంగార్డును బలి చేసిర్రు. మరి అప్పటికప్పుడు ఎస్ఐ నుంచి ఒక హోంగార్డు 10,000 రూపాయలు లంచం తీసుకునే సినిమా ఉంటుంది ఎక్కడన్నా? అది కూడా గ్రహించాలని చెప్పి మరి నేను కోరుతున్నా. మరి ముఖ్యంగా బెల్ట్ షాపుల మీద కూడా అసలు ఎవరు పడితే వాళ్ళు ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాపులు అదుపు లేకుండా పోతున్నది. మహిళలు ప్రతి గ్రామం పోతే మహిళలు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. మా గ్రామంలో తాగి మరి అసభ్యంగా మరి ప్రవర్తిస్తున్నారు యువకులు, మొత్తం యువకులు తప్పుదోవ పడుతున్నారని చెప్పి మరి గ్రామాలలో ఫిర్యాదులు వస్తున్నాయి. మహిళా గ్రూప్ సంఘాలకు మేము పోతే ఐకేపీ కేంద్రాల కాడ పోయినప్పుడు అన్ని ఐకేపీ కేంద్రాలలో అన్ని మహిళా గ్రూప్ సంఘాలలో వాళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు ఇస్తున్నారు. సార్ మేము ఏం చేయాలి సార్, మేము కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తే అందరూ మా ఇంట్లో మగోళ్ళు వైన్ షాపులలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కమిషన్ల పైసలు మొత్తం మా వడ్ల కొనుగోలు కేంద్రాలు వచ్చిన కమిషన్ పైసలు కూడా ఏమని కొట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరు, ఎక్సైజ్ వాళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరు అని చెప్పి ఈ తీరుగా మరి ఇక్కడ జరుగుతున్నది. మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి పోతలేదా, మరి పోలీసు కమిషనర్ దృష్టికి పోతలేదా? ఇవన్నీ వీటి మీద కూడా మరి చర్చించాల్సిందిగా, దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరి మా నియోజకవర్గ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్ని కూడా మరి ప్రభుత్వం దృష్టికి పోతలేదా, మరి పోలీసు కమిషనర్ దృష్టికి పోతలేదా? ఇవన్నీ వీటి మీద కూడా మరి చర్చించాల్సిందిగా, దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరి మా నియోజకవర్గ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.